రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. అనేక రంగాలలో ప్లీజ్ 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 ఒకటే మాట, ఏ బాబు ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ మీరు మాట్లాడుతున్నా, మీకు ఏమైనా అర్థం ఉన్నదా? ఏది అర్థం కావాలి ప్రజలకు? ఏం పని లేదావా? ఇదేం పద్ధతి? మీరు పార్టీ కార్యకర్తలేనా? సైలెన్స్ ఉండండి. అంతమంది నన్ను లక్షల మంది మీరు 10 మంది ఏందా ఇక్కడ? 10 నిమిషాలు సైలెంట్గా ఉండలేరా? చివరిలో బాగా చెప్తాం, స్లోగా అద్భుతంగా దుంకుదాం, స్టేజ్ ఎత్తు దుంకుదాం. మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి. ఇంతమంది ఉన్నారు, ఏం సీఎం పని లేదా నీకు? మళ్ళీ అందరు ఇళ్ళకి చేరుకోవద్దా? క్షేమంగా పోవద్దా? ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 10 నిమిషాలు మీరు సైలెంట్గా ఉండండి. ముందరున్న వాళ్ళు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది? ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి? వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా. ఏమేం మాటలు మాట్లాడినరు? అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్, యాడికెళ్ళి మోపోయినరా మీరు? బుద్ధి లేదా? ఆగు. ఏమైనా లుబాబీ ఆగు. వద్దంటే మళ్ళీ ఏందండి? ఇవాళ రాజశేఖర వాళ్ళు వాడు మనోడేనా? ఎన్నెన్ని మాటలు చెప్పి వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి? ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా? ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం.